ఇచ్చేటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ లేదు. దేశం గురించి ఆలోచించేటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ లేదు. క్యాప్టెన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఆడుతున్నది. క్యాప్టెన్ లేకుండా మ్యాచ్ అంటే కీపర్ మీదకి ఓదడు, ఫీల్డర్ మీదకి ఓదడు, బౌలర్ మీదకి ఓదడు, ఎటువంటి అదే ఓదడు అని కుక్కలు నింపిన విస్తరణ ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. కుక్కలు నింపిన విస్తరణ కానీ అభ్యర్థులు లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒకసారి ఆలోచన కేసీఆర్ ప్రధానమంత్రి అని చెప్తుంటే ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఢిల్లీలో ఫామ్ హౌస్ కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ దేశ అభివృద్ధి గురించి, దేశం గురించి ఆలోచించేది కాదు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అని చెప్పి ఆలోచన మీరందరూ మీరు నాకు కోటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారిని కోటేస్తాను. ఇలా మీరు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత పోయిన కూడా ఆర్యవేశ ఆత్మీయ సమ్మెలో అనేక విషయాలు మీకు స్పష్టం చేస్తాను. అభివృద్ధి విషయంలో ఏ విధంగా అభివృద్ధి విషయంలో మీ అందరికి చెప్పినా ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాతనే ఈ కరీంనగర్లో అభివృద్ధి పడు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొస్తాను. నేను గెలిచినాక 2 సంవత్సరాలు కోవిడ్ పోయినాను. ఇక 3 సంవత్సరాలు మాత్రమే నాకు అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చినాను. ఇవాళ నేను నిధులు శాంక్షన్ చేసినాను. మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఒక అభివృద్ధి పని చేయాలంటే ఫస్ట్ బడ్జెట్ శాంక్షన్ కావాలి. బడ్జెట్ శాంక్షన్ అయిన తర్వాత దానికి టెండర్ నిర్వహించాలి. టెండర్ తర్వాత ఇవాళ శంకర్ టెండర్ తర్వాత ఇవాళ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు చేస్తాం. ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డు నేను బడ్జెట్ శాంక్షన్ చేసిన. కరీంనగర్ వరంగల్ రోడ్డు నేను బడ్జెట్ శాంక్షన్ చేసిన 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాల క్రితం నేను టెండర్ పెట్టించిన. సంవత్సరం క్రితం నరేంద్ర మోడీ గారితో వరంగల్లో ప్రారంభోత్సవం చేసినప్పుడు బడ్జెట్ పైసలు అభివృద్ధి పనులు నేను ఇచ్చేసాట, వీణాలు ఇచ్చేసాట. సంవత్సరం 2 సంవత్సరాల ఎంపీ నేనున్నాడా ఆయన ఉన్నాడా? ఇవాళ ఎలుగతుంది సిద్దిపేట రోడ్డు 500 కోట్లు, 2,000 కోట్లు. ఎలుగతుంది సిద్దిపేట రోడ్డు 500 కోట్లు. నేను ఎంపీ అనక బడ్జెట్ శాంక్షన్ చేసిన, నేను ఎంపీ అనక టెండర్ నిర్వహించిన, నేను ఎంపీ అనక నరేంద్ర మోడీ గారితో నామోటో వేదికగా వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవం నేను చేసినాను, ఆయన చేసిన అంటున్నాను. అలా ఆరోపి సేతు స్కీమ్ సంవత్సరం క్రితం స్టార్ట్ అయింది. సంవత్సరం క్రితం గతంలో కేసీఆర్ పైసలు ఇవ్వడం చేయలేదు. నేను కేసీఆర్ కి సంబంధించిన ఫైల్ మొత్తం ఢిల్లీ, తెలంగాణకు సంబంధించిన ఫైల్ మొత్తం ఆపిన ఢిల్లీలో. నువ్వు ఆరోపికి అప్రూవల్ ఇస్తేనే నేను మీ ఫైల్ శాంక్షన్ చేస్తానని చెప్పి నితిన్ గడ్కరీ గడ్డపదంగా చెప్పారు. కాబట్టి ఇలా కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత మొత్తుకున్నప్పుడు ఏమంటే 2 సంవత్సరాల తర్వాత నాకు అప్రూవల్ ఇచ్చింది. ఆరోపి కేంద్రం 20 కోట్ల రూపాయలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు, 100 కోట్ల ప్రాజెక్ట్, 20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 20 కోట్లు కేంద్రం శాంక్షన్ చేసింది. కానీ 2 సంవత్సరాలు కేసీఆర్ ఇవ్వకుంటే మన అదృష్టం వల్ల సేతు బంధన కొంత స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్ లో రోడ్ క్రాసింగ్ కావాలి. రోడ్ క్రాసింగ్ కావాలి యాక్సిడెంట్స్ బాగా అయిపోతాయి. ఆ శుభక మీరు అనుకోండి దేశ సందర్భంలో యాక్సిడెంట్స్ అయిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు బడ్జెట్ కోసం అని చెప్పి భావించి నితిన్ గారు కొత్త స్కీమ్ సేతు బంధన పట్టుకొచ్చి మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తారు. ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే సంవత్సరం క్రితం స్టార్ట్ అయ్యారు. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరైనా మీరు గెలిపిస్తే బండి సంజయ్ ఇలా ఆయనే తీసుకొస్తాడు. 156 కోట్లు నేనే తీసుకొస్తాను. ఇలా సిఆర్ఎం పైసలు నేను ఎంపీ నేను తీసుకొస్తే ఆయనే తీసుకొస్తాను. గ్రామీణ సడక్ పైసలు ఇంటర్ కోసం నేను తీసుకొస్తే ఆయనే తీసుకొస్తాను. ఏం చేస్తాను నేను తీసుకొస్తాను. మరి ఆయన తీసుకొస్తే పోయినసారి ఎంపీగా పోటీ చేసిండే అప్పుడు కనీసం కరపత్రం ఎందుకు కొట్టించుకోలేదు? ఏమి చేయకుండానే అన్ని చేస్తా అన్నాడు. ఆయన నిజంగా చేస్తే పోయినసారి కరపత్రం కొట్టించుకోవాలి కదా. నువ్వు నిజంగా చేస్తే పోయినసారి 89,000 ఓట్ల మెజార్టీతో అన్నది గెలిపిస్తుంది.